హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి నుంచి అయితే దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా. నిన్న వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. మా అత్తయ్య వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారని చెప్పాను కదా అమ్మవారికి పూజ చేయడానికి. సో అందుకైతే బిజీ అయిపోయాము. నిన్న వీడియో ఎడిట్ చేయడానికి అయితే టైం లేదు నాకు. సో నిన్న వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది నిన్నటి వీడియో అనమాట. ఇంకా ఇవి ఇంటి దగ్గర ఇవన్నీ సర్ది పెట్టుకున్నాము. టెంపుల్కి తీసుకెళ్దామని పంతులు గారు కూడా వచ్చి రెడీ చేశారు అవన్నీ. ఇంకా ఊర్లో వాళ్ళు అయితే ఒక 10 మెంబర్స్ అలా ఉన్నారు లేడీస్. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు తీసుకువెళ్ళడానికి. సో అందరూ ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకుని కిందకైతే వచ్చారు. మా అత్తయ్య వాళ్ళు పైన ఉంటారు, మేము కింద ఉంటాము. సో కిందకైతే వచ్చారు. ఈ అమ్మమ్మ అయితే ఎదురు వస్తుంది. ఇక్కడ దుప్పటి వేసి తీసుకెళ్తారు కదా. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయనే పంతులు గారు. ఈ రెడ్ కలర్ బట్టలు వేసుకున్నారు కదా ఆయనే అమ్మవారికి 9 రోజులు పూజలు చేస్తారు. ఇంకా ఇక్కడ దుప్పటి వేసి అయితే తీసుకెళ్తున్నారు. వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే తీసాను. సో అందుకని అలాగా హాఫ్ అయితే తీసాను. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ టెంపుల్ దగ్గర వెళ్ళాకైతే తీసాను కొంచెం. మేము కూడా ఇప్పుడు కూర్చోలేదు, ఇదే ఫస్ట్ టైము. మా అత్తయ్య వాళ్ళు మా పెళ్ళైనప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైము కూర్చోవడం అయితే. అసలు యాక్చువల్లీ మేము కూర్చోవాలి, మమ్మల్ని కూర్చోకూడదన్నారు. అంటే వయసులో ఉన్న వాళ్ళు కూర్చోకూడదంట కదా, కొంచెం పెద్దవాళ్ళు కూర్చోవాలంట పీటల మీద. సో అందుకని మా అత్తయ్య వాళ్ళు అయితే కూర్చున్నారు. ఇక టెంపుల్ అయితే పచ్చని చేల మధ్యలో ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇవన్నీ పట్టుకొని కాళ్ళు అయితే కడిగేసుకుంటున్నాము. కింద పెట్టకూడదంట అవి, లోపలికి వెళ్ళే వరకు తీసుకెళ్ళినవన్నీ. ఇంకా అలా పట్టుకొని కాళ్ళు అయితే కడిగేసుకుంటున్నారు. ఇంకా తర్వాత ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. అవన్నీ పట్టుకొని చేయాలంట. 3 సార్లు అయితే చేసాము. ఇక్కడ టెంపుల్ అయితే ఫస్ట్ అప్పుడైతే వేరేలా ఉండేది, ఇప్పుడు ఇవన్నీ మార్చారు, బాగా చేశారు. గోల్డ్ ప్లేటింగ్ అది పెట్టి బాగా చేశారు లోపలైతే. టెంపుల్ని అయితే ఇంకా పువ్వులతో అయితే డెకరేట్ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఇంకా అవ్వలేదు, చేస్తున్నారు. ఇంకా 3 సార్లు తిరిగిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి లోపలైతే పెట్టేసాము. నేనైతే అమ్మవారి ఫోటో అయితే తీసుకెళ్ళాను, పంతులు గారు అదే తీసుకోమన్నారు. ఇంకా తర్వాత దుప్పటి వేసి అయితే కూర్చున్నాము. వాళ్ళందరూ అయితే కూర్చున్నారు, మేము ఇంకా కూర్చోలేదు. తర్వాత వినాయకుడికి పూజ అయితే చేస్తున్నారు. అమ్మవారిని నిలబెట్టడానికి అయితే ఇంకా టైం ఉందంట. పూజ చేసాకైతే ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసాము. ఇంకా వినాయకుడు పూజ చేసేటప్పుడు మా వాళ్ళు అయితే వచ్చారు, మా అమ్మ వాళ్ళు. అంటే ఒక పావుగంట లేట్ అయింది అంతే. మేము వెళ్ళేసరికి పావుగంట అయింది టెంపుల్కి వెళ్ళేసరికి. అక్కడ కనిపిస్తున్నారు కదా మా అమ్మని మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. బ్యాక్ వస్తుంది మా వదిన. మా పిల్లలు అయితే ఎదురు వచ్చేసి మరి తీసుకొచ్చేస్తున్నారు. పిల్లలు ఉంటే బాగా ఆడతారు కదా. ఇంకా వీడు మా చిన్నోడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఇక్కడ వినాయకుడు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. తర్వాత అయితే తోరం కట్టుకున్నారు చేతికి. తర్వాత అయితే కలశానికి కూడా పూజ చేశారు. కొబ్బరికాయలు అయితే చాలా తీసుకెళ్ళాము, ఒక 25 అయినా తీసుకెళ్ళాము. మొత్తం అన్నీ అయిపోయినాయి, 20 అనుకుంటా. 20 కొబ్బరికాయలు అయితే తీసుకెళ్ళాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారిని నిలబెట్టడానికి టైం అయితే 8:40 గంట. నిన్న ఎగ్జాక్ట్ 8:40 గంట టైం చూడమనేవారు నన్ను ఫోన్లో. సో టైం చూసేది చెప్పాను. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి కలశం అయితే పెట్టేశారు. టైం అయిన తర్వాత వీడియోలో కనిపిస్తుంది కదా అమ్మవారి ఫోటో పెట్టి కింద అక్కడ కలశం అయితే పెట్టారు. ఇక్కడ ఇది అంతా బాగానే ఉంటుంది కానీ టెంపుల్ అయితే బాగా చిన్నది, చాలా ఇరుకు. లోపల ఒక 10 మంది, ఒక 10-15 మంది కన్నా ఎక్కువ పట్టరు. కింద పూజ చేయించుకుంటే ఒక 10 మంది పడతారు అంతే, ఇంకంతకన్నా ఎక్కువ అయితే పట్టరు. ఇక్కడ అమ్మవారు అయితే బాగున్నారు కదా, చాలా బ్రైట్గా. మా చిన్నోడు, మా అమ్మ. వీడైతే ఆడుతున్నాడు, అసలే ఏడలేదు పాపం. అప్పుడే లేచాడు, లేచి ఇదేంటి ఎక్కడ వచ్చాను నేనని చూస్తున్నాడు వాడు. ఇక్కడ కింద 2 టవల్స్ వేసి బియ్యం అంతా పరిచేశారు. బియ్యం వేసి తమలపాకులు పెట్టి అవన్నీ పెడుతున్నారనమాట. పంతులు గారు అయితే మంత్రాలు చెప్తున్నారు.
ఇవి ఎన్ని పెడతారో నాకైతే తెలీదు. పీఠం ఏదో అంటున్నారు, మండపం పూజ ఏదో అంటున్నారు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇంక ఈ పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ నేను నా వాయిస్ అయితే ఆపేస్తాను, మంత్రాలు మీరు కూడా వినండి. ओम सर्वेषां महाजनानां श्री महाविष्णुदेवताभ्यो नमः नमस्कारं नमस्कारं समर्पयामि नमस्करोमि। ओम सर्वेषां पार्वती समेत जीवेश्वरस्वामिवाहन सिद्धिरस्तु। आदित्यादि अष्टदिक्पालदेवताभ्यो नमः। पूर्वदिक्पाले इंद्राय नमः, दक्षिणदिक्पाले लक्ष्मी नमः। ओम देवताभ्यो श्री महाराज देवतावाहन सिद्धिरस्तु। राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि। भवस्देव श्रीविघ्ने नमः अमरुणोपप्रदेन नमस्कारं समर्पयामि नमस्करोमि। पूर्वदिक्पाले दक्षिणदिक्पाले देवताभ्यो नमः। ओम सर्वेषां महाजनानां श्री महाविष्णुदेवताभ्यो नमः। लक्ष्मी नमस्कारं समर्पयामि कर्मावाहयामि स्थापयामि पूजयामि। इष्टदेवमावाहयामि स्थापयामि ఫోన్ చూస్తారంట. आदित्याय सोमाय मंगलाय बुधाय च शुक्रशनित्यस्य राहुवे केतवे नमः। नमस्कारं समर्पयामि नमस्करोमि। आदित्याय सोमाय मंगलाय बुधाय च शुक्रशनित्यस्य राहुवे केतवे नमः। जपाकुसु लङ्कासु काशवे मुदास्मि नामानामविश्वोर्धरणीयं विद्युत् काञ्चनसन्निभं कुमारं सिद्धहस्तं च मङ्गलं प्रणमाम्यहम्। देवराञ्च ऋषीणाञ्च भूकाञ्चनसन्निभं नमामि शनेश्वरम् अर्थकायं महावीरं ब्रह्मविष्णुस्मात् भुवनेश्वरम् अनाथनाथ सर्वज्ञाय पूर्वदिक्पाले शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि। बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि। चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि। ओम सर्वेषां नमस्कारं समर्पयामि नमस्करोमि। ओम परमेश्वराय स्तुतिः। సో విన్నారు కదా ఇప్పటివరకు. ఇంకా ఇప్పుడైతే అమ్మవారికి బట్టలు పెడుతున్నారు. అమ్మవారికి చీర పెట్టారు, చీర బ్లౌజ్ పీస్ తాంబూలం. ఇంకా నెక్స్ట్ అయితే ఇది వినాయకుడికి, పంతులు గారు బ్యాక్ సైడ్ వినాయకుడు కనిపిస్తున్నాడు కదా, ఆ వినాయకుడికి అయితే వేశారు పంచే. गणपति नूतन वस्त्रद्वयं नमस्कारं समर्पयामि नमस्करोमि। मंत्रहेयं क्रियाहेयं भक्तिहीनकारिव यद्वैतं यादेव तर्हि ओम तदस्तुते। गणपति की ये बंधन करने इष्टం गुलाबी फूल अजमा వినాయకుడికి అయితే వేసేసారు. ఇంకా నెక్స్ట్ ఈ బట్టలు అయితే ఇవి పంతులు గారికి. ఇంకా ఆయన తాంబూలం అయితే తీసేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు పూజ చేశారు కదా మండపాల మీద, ఇప్పుడు అక్కడ ఒక్కో మండపం మీద ఒక్కొక్క ఐటెం పెడతారనుకుంటా. ఈ కందిపప్పు, పెసరపప్పు అవన్నీ ఉన్నాయి కదా, బెల్లం అవన్నీ తెచ్చినవన్నీ ఒక్కొక్కటి పెట్టిస్తున్నారు వాళ్ళతో. పంచదార,
నెయ్యి, ఆ డబ్బాలో అయితే పటికి బెల్లం అది కూడా పెట్టారు. అమ్మవారిని అయితే బాగా అలంకరించారు. ఎలా ఉన్నారో కమెంట్ చేయండి, లాస్ట్లో పెడతాను. అమ్మవారిని అలంకరించిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ పంతులు గారు తీసేసుకుంటారు. తర్వాత ఫ్రూట్స్ పెట్టారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వీటికి హారతి ఇచ్చి అక్షంతలు వేసి దండం పెట్టేసుకున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే సారీ కట్టారు. అందుకని మాకు ఒక 15 మినిట్స్ అయితే బ్రేక్ ఇచ్చారనమాట. అప్పుడు టిఫిన్ అయితే చేశారు ఆ గ్యాప్లో అందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూని. వీడికి కొత్త పాత లేదు, ఇంక అందరి దగ్గర కూర్చునేవాడు. ఇంకా అసలు ఏడ్చేవాడు కాదు. ఆ పైన లైట్ వైపు అయితే చూసేవాడు, అది ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేది. ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ అయితే తక్కువ ఉందని నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. టిఫిన్ చేయడం అండ్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ చేశారు, కుంకుమ పూజ, అది కూడా తీయలేదు ఇంకా ఛార్జింగ్ అయిపోయిందని. ఒక 3 పాయింట్స్ ఉంటే ఇంక అమ్మవారికి తీసాను. ఇంకా అమ్మవారికి శారీ కట్టేసి అలంకరించేశారు నిమ్మకాయల దండ అది వేసి. ఈ శారీ అయితే మేము పెట్టింది కాదు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిందంట. అమ్మవారిని పెడతారు కదా వాళ్ళు పెట్టింది. మేము పెట్టింది అయితే అట్ల దద్దుగా అయితే కడతారంట. ఇంకంతే ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.